తమ సామాజిక వర్గానికి తెలుగుదేశం టైంలో ఎంతో కష్టపడ్డటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు తక్కువ. అట్లాగే ఈ రెడ్డి సామాజిక వర్గం అదే నష్టపోయింది కదా క్రిందటిసారి. వాళ్ళ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కువ వెళ్ళిపోయి రెడ్డి సామాజిక వర్గం దెబ్బతింది కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం తరపున పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళాక అంతకుముందు అయితే తెలుగుదేశంలో ఎక్కువ సీట్లు దొరికి, వైసీపీలో ఎక్కువ సీట్లు దొరికి భారీ ఎత్తున కాపులే ఉండేవాళ్ళు. టోటల్గా చూస్తే అసెంబ్లీలో అందరికంటే అత్యధికంగా వాళ్ళే. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ తర్వాత కమ్మారెడ్డి కంటే కూడా కాపులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ దఫా తేడా వచ్చింది. ఏంటి అంటే అది మొత్తాన్ని పవన్లో చూసుకుంటున్నారు, పవన్లో చూపించుకుంటున్నారు, కానీ అంకిపరంగా తేడా ఉంది. వైసీపీ నుంచి ఎక్కువ శాతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారు కాపులు అనేది. అంటే అది బాబు గారు మొదలుపెట్టిన ఆపరేషన్ అనుకోవాలా? చూడాలి. ఇంకా ఇది కూడా కాస్త గందరగోళం అయింది కదా, కానీ చేరొచ్చును. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం డిజైన్ చేసుకుంటుంది, కాపు సామాజిక వర్గం డిజైన్ చేసుకుంటుంది. అవునా? ఎందుకని ఇప్పుడు ఎక్కడెందుకు అలవనేని వంశీ, కొడాలి నానీలు బయట కనబడుతున్నారా? అబ్బాయి చౌదరి కనబడుతున్నాడు బయట. వీళ్ళందరూ ఎవరైతే కమ్మ సామాజిక వర్గం తరపున కీలక పాత్ర పోషించినట్టు బయటే కనబట్ల. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం వీళ్ళు కనుక వైసీపీ తరపున గట్టిగా మాట్లాడితే డిజైన్ చేసుకునేటట్టుంది, కుల బహిష్కరణ చేసేటట్టున్నారు వాళ్ళు. అవునా? అంతే కదా. వీళ్ళని ప్రస్తావించట్లేదు, వీళ్ళని శత్రువులాగా చూస్తున్నారు, కుల ద్రోహులుగా చూస్తున్నారు. దాంతో వీళ్ళందరూ అక్కడ డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రాతినిధ్యం లభించట్ల.